జగిత్యాల జిల్లాలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కమిటీ సభ్యులు పర్యటించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. బీసీలకు రిజర్వేషన్ల పరంగా న్యాయం జరగాలని నరసింహస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు నిరంజన్. అనంతరం బీసీ రిజర్వేషన్ పై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతుర్ని ప్రేమించాడని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో సాయి కుమార్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. కూతుర్ని ప్రేమించొద్దని హెచ్చరించినా వినలేదని నిన్న రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయి కుమార్ పై గొడ్డలితో దాడి చేశాడు. సర్చ్ సర్వేక్షణలో భాగంగా కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కోతిరాంపూర్లో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పై పర్యటించారు. హౌసింగ్ బోర్డులోని నగరపాలక సంస్థకు చెందిన రిసోర్స్ పార్కును సందర్శించి నూతనంగా అభివృద్ధి చేసిన ట్రిబుల్ సెంటర్తో పాటు స్థానికంగా ఉన్న డిఆర్సీసీ సెంటర్, వార్మిక పోస్ట్ ఫీల్డ్స్ ను పరిశీలించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం కుటుంబాలకు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి రేషన్ కిట్లు పంపించేశారు. కరీంనగర్లోని గోదంగడ్డలో గల మసీద్ వద్ద 200 మంది ముస్లిం కుటుంబాలకు జయపాలన మిత్ర మండలి సభ్యులు రేషన్ కిట్లు పంపించేశారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. నేడు ఏబీవీపీ కార్యకర్తలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు వినతి పత్రం అందజేశారు. ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల రావడం విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, దానికి సహకరించిన అధికారులను అభినందించారు.